జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలు మాత్రమే మాట్లాడతారు. అబద్ధపు మాటలే ఆయన ప్రచారం చేస్తాడు. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిందే. మోసపూరిత హామీలు, ప్రజల్ని ముఖ్యంగా మభ్యపెట్టేటువంటి పథకాలు. అంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం మొదలు ఏది చూసుకున్నా కూడా తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి దాని ద్వారా తండ్రి సీఎం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత జీవితం కోసం, ఆయన డబ్బు సంపాదించడం కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేశారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయం చేసి సీఎం అయిపోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత అది కుదరక ఇంకొక రాజకీయ పార్టీ పెట్టి బాబాయిని చంపి చెల్లిని తల్లిని బయటకు తోసేసి ప్రజలకి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చేసి పిఆర్సీ ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, మద్యపాన నిషేధం చేసేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని పెట్టి మద్యం ద్వారా వచ్చిన డబ్బుని అక్రమంగా సంపాదించుకుని ఇంకా ఎంతో ఆయన చేసినటువంటి రాజకీయ ప్రస్థానంలో అనేక మంది ప్రభుత్వ అధికారులని, వాళ్ళ జీవితాలని, వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి చదువుని నాశనం చేసేసినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి. అటు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారిని మొదలు పెడితే ఐఏఎస్, మొన్న ఐపీఎస్ల వరకు కూడా ఎంతోమందిని బెదిరించో లేదంటే ప్రలోభ పెట్టో ఇంకొక విధంగానో ఆశ చూపించో వాళ్ళ జీవితాలని, అంటే ప్రజల కోసం ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళను కూడా, సివిల్ సర్వీసెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని కూడా ఈయన రాజకీయంగా వాడి కోసం పావులుగా చేసుకొని బలిపశువులను చేశాడు. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిన్న ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి శవం అంటే పిచ్చి. శవానికి ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు, మనుషులకు కూడా ఎవరు, ఈవెన్ ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎవరు, అంత పిచ్చ ఉన్నటువంటి వ్యక్తి. మనం రీసెంట్గా జవాన్ మురళీ నాయక్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పలికించినటువంటి హావభావాలు చూస్తే నిజంగా ఈయన మనిష మృగమా అనిపించేలా ఉన్నాయి. మనకు తెలుసు అంత పిచ్చ అనమాట. అంటే ఆయన వెకిలి చేష్టలు చూస్తే వికారం కలిగించేటువంటి మనస్తత్వం కలిగింది. ఇకపోతే మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్నటువంటి దాడులకు ఈ ఘటనే ఒక ఉదాహరణ. అంటే దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ వచ్చేసిందో చూసారా? తన సొంత పార్టీ ఎమ్మెల్సీ చేత ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈయన మరి ఏమైపోయాడు ఈ దళిత ప్రేమికుడు? అతన్ని ఏం చేశారు? అతనికి ఏ శిక్ష వేశారు? అతనికి మళ్ళీ అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక దళితుణ్ణి చంపి జైలుకు వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత అతనికి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఒక భారీగా స్వాగతం పలికినటువంటి వాళ్ళ అభిమానులకి ఆయన పర్మిషన్ ఇచ్చి, అంతేకాకుండా ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయనని భుజం మీద వేసుకుని శభాష్రా బాగా చంపావరా అన్నట్టుగా తిరిగినటువంటి వీడియోస్, ఫొటోస్. ఈయన దళితుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతలట. మరి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి దళితుడు పిచ్చివాణ్ణి చేసి చంపేశావు కదా. మాస్క్ అడిగిన పాపానికి కరోనా టైంలో డాక్టర్లుగా మేము ఎంత కష్టపడుతున్నాం, మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఎంతోమంది జీవితాలను నిలబెడుతున్నాం, ఎంతోమందిని కాపాడుతున్నాం, మాకు మాస్క్ ఇప్పించండి అని అడిగినటువంటి సుధాకర్ని ఏం చేసావు? నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి చంపేలా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక పిల్లవాడు తన అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పి వాడిని గట్టిగా మాట్లాడితే వాడిని పెట్రోల్ పోసి కిరసనాలు పోసి తగలెట్టిచ్చేసినటువంటి గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, దానికి అధినాయకుడిగా నువ్వు ఉన్నావు, దాంట్లో సీఎంగా ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. లేకపోతే ఇంకా చదువుదాం మిగతా. ఇక ఒక ఐఏపీఎస్ అధికారి కూడా ఆయనకి కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. దళితులు తమ గొంతును గట్టిగా వినిపించాలని వర్గాల వారిని ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేశారు.
అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్నటువంటి పోలీసు యంత్రాంగంను పౌరులను రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులైనటువంటి వారిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే, ఫిర్యాదుదారుల మీద ఎదురు కేసులు పెట్టడమే పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడిని ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత అంటే దెయ్యాలే నిజంగా అంటే వేదాలు వల్లేస్తాయంటారు కదా, పర్ఫెక్ట్ యాప్ టైము జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులని, పోలీసు వాళ్ళని వాడుకుని ఎంత దారుణాతి దారుణంగా వాళ్ళని ఉపయోగించుకున్నాం. RRR రఘురామకృష్ణరాజు గారిని ఒక మీ పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా మీ మీద మీరు చేసేటువంటి అవినీతి మీద ఆయన మాట్లాడితే ఆయనని మీరు ఏ రకంగా హింసించారు, ఏ రకంగా వాళ్ళని అత్యంత దారుణంగా మాట్లాడారు. అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని ఆ నటి జత్వానీని, ముంబై నటిని మీరు తీసుకొచ్చి ఎంత దారుణంగా హింసించారు. దాంట్లో ఎంతమంది ఐపీఎస్ల జీవితాలు నాశనం అయిపోయాయి. సరే అసలు మీరు మాట్లాడుతుంటే మీ తండ్రి గారి నుంచి మొదలు పెడితే ఐఏఎస్లని ఇలా వాడుకోవచ్చా, ఇలా వీళ్ళ జీవితాలు నాశనం చేయొచ్చా అని ఎగ్జాంపుల్ చూపించినటువంటి వ్యక్తులే మీరు కదా. ఏం చేశారు వాళ్ళని, వాళ్ళ జీవితాలను ఏం చేశారు, దళితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇకపోతే నిజంగా ఎం నాగేశ్వరరావు గారు ఐపీఎస్ రిటైర్ అని చెప్పేసి ఆయన రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ ఆయన మాట్లాడారు. ఈయనకి కౌంటర్గా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. జేమ్స్ అనే పేరును బట్టి ఆ విద్యార్థి క్రైస్తవుడని తెలుస్తుంది. భారత రాష్ట్రపతి గారి ద్వారా విడుదలైన రాజ్యాంగం అనుసూచిత జాతుల ఉత్తర్వులు 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతస్థులు మాత్రమే అనుచిత జాతులుగా పరిగణించబడతారు. జేమ్స్ దళిత విద్యార్థి అని స్వయాన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అన్నారు. కాబట్టి ఆ జేమ్స్ అనే విద్యార్థి వంచన చేసి దొంగ ధృవీకరణ పత్రం తెచ్చుకున్నట్లుగా స్పష్టం అవుతుంది. కనుక ఈ విషయంలో వెంటనే దర్యాప్తుకు ఆదేశించి ఆ దొంగ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని మరియు ఆ విద్యార్థి, అతని తల్లిదండ్రులు మరియు అతని దొంగ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చిన అధికారుల మీద వెంటనే చట్టపరమైనటువంటి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని ఆయన బట్టబయలు చేశారు. జేమ్స్ అనే వ్యక్తి పేరును బట్టి క్రైస్తవుడు, భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి దాన్ని అతనికి పేరును బట్టి ఏ రకంగా మీరు అతను దళితుడని చెప్తారు. మతం మారితే గనక ఆయన సర్టిఫికేట్ మతం అంటే క్రిస్టియానిటీ తీసుకున్నాడు అని అంటే గనక మరి అతను దళితుడు ఎలా అవుతారు అనేది దీని సారాంశం అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా అంటే తెలుసు. కాకపోతే ఏదైనా సరే అవతల గవర్నమెంట్ మీద వేసేయాలి, ప్రతి హత్యని గవర్నమెంట్ మీద తోసేయాలి. అవసరమైతే ఆయన గురించి తెలుసు కదా, కోడి కత్తులు, గొడ్డల పోట్లు, ఒకటా రెండా, గులకరాయిలు అన్నీ కూడా ఆయనే చేపించుకుని తిరిగి ఎదుటి వారి మీద వేసేస్తారు. ఎంత గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. గొడ్డలిపోటు స్వయాన తన తండ్రి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ హత్య వెనకాల, ఆ గొడ్డలిపోట్ల వెనకాల తన సొంత తమ్ముడు ఉన్నాడని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నారు. సొంత చెల్లె చెప్తుంది. సొంత చెల్లెలు ఇద్దరూ బయటకు వచ్చి మొత్తుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా నమ్ముతారా? ఇలాంటి వ్యక్తి కనుక అంటే ఇంత కక్షపూరితమైనటువంటి ఆలోచనలు, ఇలాంటి టైప్ ఆఫ్ సైకో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల మెంటాలిటీలు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు గత 5 ఏళ్లుగా జరుగుంటాయో మీ ఊహకు కూడా అందం. అన్ని కార్యక్రమాలు జరిగాయి. అంటే ఇది మనకు తెలిసినవి మాత్రమే బయటకు వచ్చాయి. తెలియనివి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను అడ్డం పెట్టుకుని చేసేసినవి ఎన్ని వందల వేలు ఉంటాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి గనక మళ్ళీ రాజకీయాల్లో, అసలు రాజకీయాలు ఎమ్మెల్యేగా ఉండటమే అనవసరం
ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిచి బెంగుళూరులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ప్యాలెస్ల గురించి లేదా రాజకీయాల గురించి పార్ట్ టైం పొలిటీషియన్గా కాదు, మంత్లీ ఎండింగ్ పొలిటీషియన్గా ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన సంపాదించుకున్నది అంటే దోచుకున్నది దాచుకోవడం కోసం వేసేటువంటి ప్లాన్లు, దానికోసం ఎంతటికైనా దిగజారుతాడు. ఆ దోచుకున్నది దాచుకోవడం కోసం, దాంట్లో వాటాల కోసం సొంత చెల్లినే బయటికి గెంటేస్తారు అన్నదాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కొంతమంది ఇంకా 40% అని చెప్పి మీరు ఓట్లేశారో దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతమంది ఉన్నారు అని చెప్పుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. ఇంకొకసారి ఆయన అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచన వచ్చినా ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక భయంకర దారుణమైనటువంటి ఒక రాక్షసుడిని మనం తీసుకొచ్చి కొనిపెట్టుకున్నట్టే అవుతుంది.